హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరి ఈసారి అందరూ కూడా వినాయకుని మట్టి ప్రతిమలు తెచ్చుకొని పూజ చేసుకుందాము. మరి రంగుల గణపతిని పెట్టుకొని కాలుష్యాన్ని తెచ్చుకునే దానికంటే మట్టి గణపతిని నిలుపుకొని వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిద్దామండి. ఇది అందరూ కూడా తన వంతు బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైనా వినేటువంటి వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ ఆల్ అనేదాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. మరి ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి వినాయకుని వ్రత కథను మీకు వినిపిస్తున్నాను. శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నవారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. ఇక ఆ తర్వాత వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళకపోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి, నాథ, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనసు ఆర్ద్రమైంది. తన తొందరపాటుకు చింతించాడు శివుడు. నీ బిడ్డన్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని, గజాసురుడనని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుకున్నది. వినాయకునికి ఆధిపత్యం ఎలా వచ్చింది అనేది ఈ విషయంలో ఉంటుందండి. కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని దేవ, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో కల పుణ్య నదుల్లో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చెదనని పలకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరెను. గజాసురుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లా అతీయత తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త్వాపు మాన్కల్ప
శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమారా. నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానం ఆచరించిన ఫలం కలుగునని చెప్పగా, ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా, కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించినట్లుగా ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికి విఘ్నాధిపత్యము నొసంగవలనని వేడుకొనను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము సంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి, మిగిలినవి చేత పట్టుకుని భుక్తాశాయముతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా, ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూసి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడా? అందగాడననుకుంటున్నా నిన్ను చూసిన వారు ఉండకుందురు కాదని చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడి పోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపశమనం వారించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు. చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం. ఎవరికి ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులెలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను అందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నిలాప నిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నిలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్నుల ఆపనిందల పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషి పత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తక్కిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వెడలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులకు వివరించి దానిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల కడవల్లో చంద్రుని చూసి నిలాప నిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకే ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నిలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగు జాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు.
ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదా గాతాలతోనూ 18 రోజుల యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు కలిసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిందంతా విషయమంతా కూడా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ శ్రీ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్న నిలాపనిందలు కలగకుండా సకల ఐశ్వర్యాలను పొందుతూ ఉంటారు. పూర్వం ఈ వ్రతాన్ని సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును, వృతాసురుని వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు సదాశివుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని చేసి సకల విజయాలను సాధించారు. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మహనీయులు ఈ వ్రతాన్ని చేసి మంచిని సంపాదించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసుకుని సకల ఐశ్వర్యాలు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.